ఈ పూట కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా క్రీస్తునందు ప్రియ సహోదరులు నా చదువుపని వారైనటువంటి జ్ఞాన సత్యసాయి గారి వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఈ పూట కార్యక్రమ బాధ్యతను వారికి అప్పగిస్తూ ఉన్నానండి. అందరికీ వదనాలు. మొదటిగా పరమంలో ఉన్నటువంటి తండ్రి దేవునికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నా. మనకు ప్రార్థన మొదలను ఆలోచించి మన జీవితంలో మహోన్నతుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన ఇక నూతన సంవత్సరం బట్టి మనమందరము కూడా పరమ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నాం. ఈ యొక్క దేవుడు అనుగ్రహించినటువంటి నూతన సంవత్సరంలో మొదటి దినమున అనేక పాత సముఖమందుండి ఇటు సహవాసంలో ముందు కొనసాగటకు చెడు వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు ప్రేమ పట్టిన హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. స్థానిక దైవజనులు కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నా. అందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. కొంతసేపు మాత్రమే మనము దేవుని వాక్యమును ధ్యానించుకునబోతూ ఉన్నాం. చిన్న సంగతి మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగం గురించి ఒకసారి చదువుపోతాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో గల సంగతి. నిజానికి ఇక్కడ 3వ వచనంలో ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుందాము అనేటువంటి ప్రశ్న వేసాడు. అనేక సార్లు మనము చదువుతున్నటువంటి లేఖన భాగములైనను పరిస్థితులను బట్టి వాటి నుండి మనము మరింత జ్ఞానమును తీసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. దేవునికి జ్ఞానమును మనము చాలా కోణాలు ఆలోచన చేయొచ్చు. మన యొక్క జీవితాలు మార్చుకునే దానికి చాలా కోణాల్లో ఆలోచన చేయొచ్చు. అంటేనో మనకు నచ్చినట్టుగా తిప్పుకునే దానికి కాదు, మన జీవితాల్లో వాక్యమునకు తగినట్లుగా మలుచుకునే దానికి తిప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క లేఖన భాగం బట్టి మనం ఆలోచన చేస్తే ఎంత గొప్ప రక్షణ, ఎలా అనుగ్రహింపబడినటువంటి రక్షణ, ఎవరి ద్వారా అనుగ్రహింపబడినటువంటి రక్షణ, ఎందుకొరకైనటువంటి రక్షణ ఆలోచన చెయ్యాలా లేదండి? మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క సంకల్పంలో నుండి వెలువడినటువంటిది గొప్ప రక్షణ. దేవుని యొక్క సంకల్పంలో నుండి వెలువడినది కనుకనే దానిని సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఏమంటాడు అనమాట, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ అంటాడు. సో గ్రేట్ సాల్వేషన్. నార్మల్ గా మాట్లాడాల, సో గ్రేట్ సాల్వేషన్ అన్నాడు. ఎంత గొప్ప రక్షణ, ఎంతో గొప్పది. అయితే ఇప్పుడు మనం చదువుకునేటువంటి భాగం కొరకు ఆలోచన చేస్తే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 5వ వచనాల వరకు కూడా మనము క్షమించండి 6వ వచనం వరకు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా పరమందు ఉన్నటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యం యొక్క విలువను, దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నటువంటి సందర్భము మనకు అక్కడ కనిపిస్తుంది. మెయిన్ వాక్యము, మెయిన్ ఏంటన్నమాట అండి, వాక్యం తెలియజేస్తున్నటువంటి క్రమము. వాక్యమే ప్రామాణికమైనటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు, మరేమీ కాదు. దాని కొరకే మనం ఆలోచన చేసేటువంటి క్రమంలో కిందకి చదవబోతాము. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినట్లా మాట్లాడేటువంటి సంగతి ఏంటన్నమాట, ఎలాగ తప్పించుకుందామో అని మాట్లాడుతూ వెంటనే దేన్ని టచ్ చేశాడు అనమాట, ఆ గొప్ప రక్షణ
ఎవరు బోధించడం చేత? పరమంతున్నటువంటి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడే మనకు ఒక విజ్ఞాపన చేస్తున్న మన రక్షకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన భూమి మీద కేవలం బోధించడానికి ఏం చేయలేదా? ఆలోచన చేయాలండి. కేవలం బోధించడానికి ఏమీ చేయలేదా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు? అనేకమైన సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు. అనేక సంవత్సరములుగా బలహీనతలో ఉన్నటువంటి వారిని స్వస్థత దయచేశాడు, చనిపోయినటువంటి వారిని లేపాడు. అనేకమైనటువంటి కార్యములు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఈ భూమి మీద జరిగినవి 3.5 సంవత్సర కాలంలో. కానీ ఇక్కడ కేవలం దేనిని మాత్రమే కోట్ చేస్తున్నాడు అన్నమాట? ప్రభువు బోధించినటువంటి బోధన మాత్రమే కోట్ చేస్తూ ప్రభు చేసినటువంటి బోధన ప్రకారముగా అంత గొప్ప రక్షణ మనకి అనుగ్రహింపబడింది అని మాట్లాడుతున్నాడు. రక్షణ ఎందులో ఉందన్నమాట? ఇప్పుడు రక్షణ ఎందులో ఉందని మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యంలో ఉంది. రక్షణ ఎందులో ఉందన్నమాట అండి? రక్షణ దేవుని యొక్క వాక్యంలో ఉంది. మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి రక్షణను మనం ఎలాగ నిర్లక్ష్యం చేసేది? గడిచిపోయినటువంటి సంవత్సరం అంతలో కూడా ఆయా కార్యక్రమాల చేతను ప్రతి ఆదివారం ప్రభు దినమున ఆరాధన కార్యక్రమంలోను, కృతజ్ఞత కూడికలలోను, స్వార్థ కూడికలలోను, గృహ కూడికల్లోను అనేక సందర్భాలలో ఇదే గొప్ప రక్షణతో కూడినటువంటి వాక్యాన్ని విన్నామా లేదా? చదువుకున్నామా లేదా? బాధ్యతగా ఉన్నామా, నిర్లక్ష్యంగా ఉన్నామా? ప్రభు బోధించడం చేత ఆరంభమైనటువంటి గొప్ప రక్షణ నియమము అది ఇప్పటికింకను కూడా ముందు కొనసాగుతూ ఉన్నదంటేనో ఇప్పటికింకను కూడా ముందు కొనసాగుతున్నది. దానిని మాత్రమే స్థిరపరిచాడు. ప్రభు సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేసిన ఆ బాధ్యతను అపోస్తలులకు అప్పగించిన అపోస్తలులు కూడా సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేసినా కూడా దేనికి స్థిరపరిచాడు అనమాట? ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటను లేక ప్రభు యొక్క వాక్యమును మాత్రమే స్థిరపరిచాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలన్నమాట. మొదటి వచనంకి వెళ్దాం ఒకసారి. ప్రభు బోధ మనం గత సంవత్సరం అంతైనా కూడా విన్నాము, అనేక సంవత్సరాలు వింటూనే ఉన్నాము. చదవబోతాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుంటున్నట్లు, అంటే ఏ ప్రమాదం ఉందన్నమాట? విని కూడా విడిచిపెట్టేటువంటి ప్రమాదం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, విడిచిపెట్టి కొట్టుకొని పోయేటువంటి ఘోరమైన ప్రమాదం ఉంది. విడిచిపెట్టుట ప్రమాదం అయితే విడిచిపెట్టి అందులో కొట్టుకొని పోవడం అనేటువంటిది ప్రమాదం. కొట్టుకొని పోవడం, నీవు ఇచ్చినటువంటి అవకాశం పెట్టి కొట్టుకొని పోవడం అంటే అర్థం ఏంటంటేనో అది నేను తీసుకుపోతుంది, ఆగేదానికి అవకాశం ఉండదు. ఇప్పుడు పెద్ద పెద్ద వరదల్లో చిక్కుకొని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారిని వారు సంరక్షించుకునేదానికి. కానీ ఆ వరద తాకిడికి వారు నిలవగలరండి? నిలవలేరు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి టీవీలో డైరెక్ట్ గా వీడియోలు చూపించేస్తున్నాడు. ఇగో ఎలా కొట్టుకుపోయారు, అలా కొట్టుకుపోయారు అని. ఒకసారి చూపించాడు, గుర్తుందా? 10 మంది యవనస్తులు పెద్ద వరదలు అనుకోకుండా డ్యామ్ ఎత్తేస్తే ఆ బండ మీద ఆగిపోయారు. తాళ్ళు విసిరారు, అందరూ తాడు కట్టుకున్నారు. అయినా ఏమైందనమాట? ఏ కట్ట కింద ఎలాగైతే కట్టుకున్నారో కట్ట కింద ఏమైందనమాట? కొట్టుకుపోయారా లేదా? నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. ఇక్కడ ప్రకటిస్తున్న దేవుని వాక్యం కనుక అది తప్ప మాట్లాడుకుంటాము. కానీ కొట్టుకొని పోయేటువంటి వారిని తమను తాము రక్షించుకోగలిగారా? రక్షించుకోలేకపోయారు. ఎదుటి వారు సహాయం చేయడానికి చూసినా వారు ఇంకా అవకాశం ఉందా? అవకాశం లేదు. కొట్టుకొని పోయేదాకా నువ్వు అవకాశం ఇచ్చావు అనుకో, లోకంలో కానీ దేవుని వాక్యం విడిచిపెట్టి నీకు నచ్చినటువంటి విధానంలో కానీ
మృదుత్వ స్వభావంతో. వినేటువంటి వాక్యమును బట్టి ఎలాంటి వాక్యమని మాట్లాడాడు అనమాట. ప్రభు బోధించినటువంటి వాక్యము, ఆ వాక్యము గొప్ప రక్షణతో కూడినటువంటి వాక్యమని మాట్లాడాడు. అట్టి రక్షణ గల వాక్యాన్ని వినే కొద్దీ మనం రక్షణ విషయంలో ఏం సాధించాలన్నమాట, ఎదుగుదల సాధించాలి, దేనికి చేరువవ్వాలన్నమాట, రక్షణకు చేరువవుతూ ఉండాలి, నిత్యత్వానికి చేరువవుతూ ఉండాలి. మళ్ళీ కొట్టుకుపోయే తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు సరిగ్గా వినకపోతే కొట్టుకొని పోతావు, సరిగ్గా చేపట్టకపోతే కొట్టుకొని పోతావు. ప్రభు కార్యాభివృద్ధిలో స్థిరముగా వాక్యానుసారంగా ముందుకు కొనసాగకపోతే కొట్టుకొని పోతావు. అక్కడ ఏం చెప్తాడంటే, నువ్వు బీ కేర్ఫుల్ అని చెప్తున్నాడు, జాగ్రత్త. కొట్టుకొని పోయేటువంటి ప్రమాదం ఉంది నిర్లక్ష్యంతో. మళ్ళీ చదివిస్తున్నా, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు. కొట్టుకొని పోకూడదు. కొట్టుకొని పోకుండా ఉండాలంటే జాగ్రత్త వహించాలి. కొట్టుకొని పోకుండునట్లు ఏం చేయమంటాడు అనమాట, వాటి యందు ఏం కలిగి ఉండమంటాడు అనమాట, మరి విశేష జాగ్రత్త. అంటే వినేటువంటి దేవుని యొక్క వాక్య విషయంలో ఏం కలిగి ఉండాలని చెప్తున్నాడు అనమాట. ఏం కలిగి ఉండాలన్నమాట అంటే జాగ్రత్త. ఇంకా విశేష జాగ్రత్త, అవునా కదా? మరి ఎవరు చెప్తారు? మరి అనే పదం అంత చిన్నగా కనిపిస్తుందేమో, అందులోనే ఉంది. ఆ మరీ విశేష జాగ్రత్త అన్నాడంటే ఆ మరీ అనే పదము దేవుని యొక్క వాక్యపు లోతులలోనికి తీసుకుపోతుంది. నీ ఆలోచన విధానం అలా లేదేమో. వినేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, పాటించేటువంటి విషయంలో కానీ ఆ లోతు ఆలోచన చేసేటువంటి నియమంలో లేదేమో నీ మనస్సు. ఇక నుంచైనా నిర్లక్ష్యం చాలా ప్రమాదకరం. వినేటువంటి దేవుని వాక్య విషయంలో చెప్పేటువంటి సంగతులు ఏంటంటే మరి విశేష జాగ్రత్త కలిగి ఉండమని చెప్తున్నాడు. మరి విశేష జాగ్రత్త కలిగి ఉండమని చెప్తున్నటువంటి సంగతి అన్నమాట. దేవుని వాక్యం వినేటువంటి విషయంలో విశేష జాగ్రత్త కలిగి ఉంటే గొప్ప రక్షణ విషయంలో కూడా ఎలా ఉంటాం అనమాట. ఎంత గొప్ప రక్షణను మనము ఏం చేయమన్నమాట, నిర్లక్ష్యము చేయము. మరి విశేష జాగ్రత్త లేకపోతే ఏం చేస్తాం అనమాట, నిర్లక్ష్యము చేస్తాము. దేవునికి చెల్లించవలసిన అర్పణలను సరిగ్గా చెల్లించగలమా? దేవుని వాక్య విషయంలో మరి విశేషమైనటువంటి జాగ్రత్త లేకపోతే అర్పణను చెల్లించగలమా? విశేష జాగ్రత్త కలిగి ఉంటే చెల్లించగలమా? చెప్తున్నారుగా, మరి విశేష జాగ్రత్త అంటే వినేటువంటి చదివేటువంటి దేవుని వాక్యం యొక్క లోతు భావములోనికి ఆలోచన కలిగి ఆ లోతు భావమును మనకి జీవితానికి ఏం చేస్తూ ఉంటాం అన్నమాట, అన్వయించుకొని ఆ లోతు భావం ఏదైతే తెలియజేస్తూ ఉందో, ఎలా ఉండమని చెప్తూ ఉందో ఆ ప్రకారంగా వీరు రెడీ టు చేంజ్ అవర్ లైఫ్. ఆ ప్రకారంగా మనకి జీవితం మార్చుకునే దానికి సిద్ధపడతాము. ఆ లోతు భావములో కాకుండా పై పైన మాత్రమే తెలవమనుకో, పై పైనే తడివితే పై పైనే ఉంటుంది. లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళినట్టు అక్కడే మోసపోయింది, అక్కడే తప్పుటడుగులు వేసేది, అక్కడే నిర్లక్ష్యత కలిగి ఉండేది. దేవుని యొక్క వాక్యం చేసేటువంటి గొప్ప పని. మరి విశేష జాగ్రత్త కలిగి ఉంటే అంత గొప్ప ప్రభువు బోధించుట చేత ఆరంభమైన అంత గొప్ప రక్షణను మనం ఏం చేయమన్నమాటండి, నిర్లక్ష్యము చేయము. ఎందుకనమాట, అది ప్రభు బోధించినటువంటి బోధ ద్వారా, అనగా ఆయన బోధించినటువంటి బోధలిగో, ఆయన మాటలిగో, ఆయన బోధలో నుండి వెలువడినటువంటి మాటలు ఇవి. అపోస్తలులు బోధించిన, అపోస్తలులు లేఖలు రాసిన ఈ కొత్త నిబంధన ప్రతి మాట కూడా ఎవరిని బట్టి వచ్చిందనమాట, ప్రాణం అర్పించినటువంటి ప్రభువును బట్టి వచ్చిన మాట, గొప్ప మాట.
రక్షణతో కూడిన మాట. అర్థమవుతుందా? అర్థం కావట్లేదండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగో తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యాల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు, మళ్ళీ అక్కడ అన్ని కోట్ చేశాడు, జరిగినవన్నీ కోట్ చేశాడు మళ్ళీ. కానీ ఎవరి వల్ల స్థిరపరచబడిందంట? స్వస్థత పొందిన వారి వలన, అద్భుతాలు చూసిన వారి వలన, సూచక్రియలు చూసిన వారి వలన, ఎవరి వలన? పరిశుద్ధాత్మ వరములు పొందినటువంటి వారి వలన. ఎవరి వలన? వారి వలన కాదు ప్రాముఖ్యము. ఎవరి వలన? వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. పుస్తకం పెట్టేశాడు. ఇంకా వినిన వారి చేత దృఢపరచబడెను. మత శాఖలాగా మనము సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలకు పెద్ద పెద్ద కేకలు వేసి స్వస్థతలు చేసుకుని కదిలేసేటువంటి వేచమంది కాదు. ఎవరము లాస్ట్ చెప్పబడి స్థిరపరిచేటువంటి మాట వినిన వారి చేత. ఆ లిస్టులోనే ఉన్నామా మనము? క్రీస్తు సంఘముగా ఉన్నామా లేదా? మరి వినిన వారి చేత దృఢపరచబడిన, స్థిరపరచబడిన, లేక వినిన వారే గొప్ప సాక్షులై ఉండగా మనం సాక్షులుగా నిలబడుతున్నామా? స్థానిక క్రీస్తు సంఘ సహోదరులుగా సాక్షులుగా నిలబడుతున్నామా ప్రభు యొక్క వాక్య విషయంలో? మరి విశేషముగా వాక్యముల కొరకు ఆలోచన చేసి వాక్య ప్రకారంగా జీవిస్తూ సాక్షులుగా నిలబడుతూ ఉన్నామా దేవుని వాక్య విషయంలో? ప్రభుత్వాలను నింపబడేటువంటి రక్షణ విషయంలో సాక్షులుగా నిలబడుతూ ఉన్నామా? నిర్లక్ష్యత అంటే చాలా ప్రమాదము. మానవ సాక్షులుగా నిలబడాలి. ఎబ్రాయిల పత్రిక 12వ అధ్యాయము 25వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఎబ్రాయిల పత్రిక 12వ అధ్యాయము 25వ వచనంలో తీసారండి, చదవమంటారా? మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపనున్నట్లు చూసుకున్నది. అంటే ఏమవుతుందని చెప్తున్నాడు అనమాట? నిర్లక్ష్యత వద్దు అని చెప్తున్నాడు. నిర్లక్ష్యత కలిగి ఉన్నావంటే ఏమవుతుందంట? బుద్ధి చెప్పేటువంటి వారిని నువ్వు ఏం చేస్తావంట? నిరాకరిస్తావు, తృణీకరిస్తావు, అంగీకరించవు అని మాట్లాడాడు. ఎవరు చెప్తారు బుద్ధి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎవరిని నిరాకరిస్తావు? ప్రభువును నిరాకరిస్తావు. ఎవరిని అంగీకరించవు? ప్రభువుని అంగీకరించవు. ఏమని అంగీకరించవు? సొంత రక్షకుడిని అంగీకరించవు. దేవుని కుమారుడిని అంగీకరించవు. సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టాడని అంగీకరించవు. ఆయన చనిపోయాడని అంగీకరించవు. ఆయన దేవుడితో పాటు సమానుడని అంగీకరించవు. మహోన్నత దేవుడితో పాటు ఆయన కూడా ఒక దేవతలో ఒక భాగమై ఉన్నాడని, ఆయన కూడా దేవుడై ఉన్నాడని ఏమి అంగీకరించావు? మరేమి అంగీకరిస్తావు? నువ్వు అనుకున్నది అంగీకరిస్తావు. నిర్లక్ష్యం చేస్తామా? బాధ్యత కలిగి ఉన్నామా? ఆలోచన చేయండి. చదవబోతున్నా. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని అది ఏం చేయకూడదు? నిరాకరింపకుండానట్లు ఏం చెప్పంటున్నాడు? చూచుకొనుడి. అంటే దాంట్లో జాగ్రత్త చెప్తున్నాడా లేదండి? జాగ్రత్తగా చూచుకొనుడి. దేని ద్వారా చెప్తున్నాడు బుద్ధి? బై హిస్ వర్డ్. ఆయన యొక్క మాట ద్వారా, ఆయన యొక్క వాక్యము ద్వారా ఏం చేస్తూ ఉన్నాడంటే బుద్ధి చెప్పుచూ ఉన్నాడు. బుద్ధి చెప్పుచూ ఉన్నాడు. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట. ఎవరి చేతులండి? భూమి మీద చెప్పేటువంటి వారిని నిరాకరించేస్తే పరలోకము నుండి బుద్ధి చెప్పు వారి నుండి నువ్వేం చేయలేవు, తప్పించుకోలేవు అని మాట్లాడాడు. భూమి మీద బుద్ధి చెప్పిన వాడిని ఫస్ట్ ప్రయారిటీ కోసం లార్డ్ జీసస్ క్రైస్ట్. మొట్టమొదటి ఎవరన్నమాట? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు.
మనుషులది లేక దైవజనుడిది. దేవుని వాక్యము ద్వారా ఎవరి జీవితములకైతే బుద్ధి చెప్పుచూ ఉన్నామో, ఎవరికైతే బుద్ధి చెప్పుచూ ఉన్నామో వారు స్వీకరించక నిరాకరించినటువంటి వాడు, పరలోకమందు మహోన్నతుడైనటువంటి దేవుడు ఒకడు ఉన్నాడని, పరలోకము నుండి బుద్ధి చెప్పువాడు ఒకడు ఉన్నాడనేటువంటి సంగతి మర్చిపోకూడదు. మర్చిపోతే ఏమని చెప్తాడు అనమాట, వాని చేతిలో నుండి తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కాదా అని మాట్లాడతాడు. అంటే తప్పించుకుంటారనా తప్పించుకోలేరనా? తప్పించుకోలేరు. తప్పించుకొనకపోవుట, తప్పించుకోవడం నీ తరం కాదు కదా. తప్పించుకోకపోవడం నీ తరం కాదు. ఏ విషయం నిర్లక్ష్యం అంటే మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలసిన ప్రభు యొక్క జ్ఞాన విషయంలో నిర్లక్ష్యత ఉంటే, ఆ జ్ఞానము వల్ల కలిగినటువంటి అంత గొప్ప రక్షణ విషయంలో నిర్లక్ష్యత కలిగి ఉంటే, ప్రభు బోధించినటువంటి బోధ చేత ఆరంభమైనటువంటి రక్షణ విషయంలో నిర్లక్ష్యత ఉంటే, పరలోకము నుండి నీకు బుద్ధి చెప్పువాడు ఒకడు ఉన్నాడు, ఆయన చేతిలో నుండి నువ్వు తప్పించుకొనకపోవుట మరి నిత్యం బాబు నీ తరం కాదు అని స్టాండర్డ్ గా తెలియజేస్తూ ఉంటాడు. వినుట ద్వారా త్వరపరచబడుతుంది. అంటే దేవుని యొక్క వాక్యం యొక్క విలువ ఎలా స్థిరపడుతూ ఉన్నాడంటే, మరి అంత గొప్ప వాక్యం వినేటువంటి మనము మన యొక్క జీవితాలు ఎలా మార్చుకోవాలి? ఎలా మార్చుకోవాలండి? నిరంతరము మనము బైబిల్ తరగతుల్లో కానీ, ఆయా కార్యక్రమాల్లో కానీ, ప్రభుదిన ఆరాధనలో కానీ, ప్రతి కార్యక్రమంలో అంత గొప్ప లక్ష్యంతో కూడినటువంటి వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. దెన్ ఎందుకు మారట్ల జీవితంలో? సంవత్సరాల తరబడి ఈ సంవత్సరం నుంచైనా మాటలు మిగులుతూ ఉన్నాయి తప్ప జీవితాలు కదలట్లా. కారణం మాటలు మాత్రమే మిగిలి జీవితాలు కదలకపోవడం గల కారణము సువార్త ప్రకటించాలి. ఓకే, గ్రంథంలో చెప్పినటువంటి చిన్న ఎగ్జాంపుల్, సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు రోమిలకు రాసిన 10వ అధ్యాయంలో చెప్పాడు కదా. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు? సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో తదితర కదలకపోతేనా? తదితర కదలకపోతేనా? సువార్త కొరకు పరుగు తీయ పాదాలు సుందరములైనవా? సువార్త ప్రకటిస్తున్నామని చెప్పుకుంటూ కదలకుండా నిలబెట్టుకునేటువంటి పాదాలు సుందరములైనవా? చేస్తేనా చేయకపోతేనా? క్రియ జరిగితేనా జరగకపోతేనా? మాటలు 100 చెప్పు, ఎవరికి కావాలి మాటలు? పని కదా, పని కావాలి. ప్రభు వాక్యం ద్వారా నీకు అప్పగింపబడిన బాధ్యత, పని కావాలి. పని అది దేవుని వాక్యం ప్రకటించడం ద్వారా, విన్నటువంటి వాక్యం ప్రకారం జీవించడం ద్వారా క్రియారూపకమైనటువంటి జీవితము, క్రియారూపకమైనటువంటి నడవడిక ఆయన వాడతాడు. ఓన్లీ దర్ ఇస్ నో అనదర్ వే. వేరే విధానం లేదు. దేవుని వాక్యం ద్వారా మాత్రమే. అప్పుడు ఎప్పుడైతే నువ్వు విలువ నుంచి సక్రమంగా నీ జీవితం నడిపించుకొని ఉంటావో, అప్పుడు దేవునికి చెల్లించవలసిన ప్రతిదీ కూడా నిర్లక్ష్యము లేకుండా, ఏం లేకుండానండి? నిర్లక్ష్యము లేకుండా, వేరు ఆలోచనలు లేకుండా, వేరు తలంపులు లేకుండా, వేరు ఉద్దేశాలు లేకుండా, వేరు భావ ప్రేరణలు ఏమీ లేకుండా కరెక్ట్గా జరిగిస్తాం. ఏం లేకపోతే, ఆ ఒక్క పదం లేకపోతే ఎన్ని జరుగుతున్నాయి చూసారా? నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుందాము. ఎవరి చేతిలో నుండి? పరలోకము నుండి. చూస్తున్నాడే ఒక ఆయన, 12వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, ఎవరు మాట్లాడాడు పదము? పరలోకం నుండి బుద్ధి చెప్పువాడే మాట్లాడాడు. పరమ దేవుని చేతిలో నుండి మనం తప్పించుకోగలమా? తప్పించుకోగలమా? రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ ఏం చేయకూడదు అనమాట అండి? నిర్లక్ష్యము చేయకూడదు. నిర్లక్ష్యము చేస్తే
దేనికి పాత్రలం అన్నమాట? తీర్పుకు మాత్రమే పాత్రలము. ఆ తీర్పును ఏం చేయలేమని చెప్తున్నాడు? తప్పించుకోలేము. తప్పించుకోనకపోవట మరి నిశ్చయం, అంటే తప్పించుకోలేము. స్టాంప్ వేసాడంటే అది పరిధి దాటి జరగదు. ఇంకా ఆ పరిధిలోనికి ఎవరైతే వచ్చారో ఇంకా ఆ పరిధిలోనే ఉంటారు. నిత్య నరకం అనేటువంటి పరిధిలోనికి, నిత్యాగ్ని అనేటువంటి పరిధిలోనికి, నిత్య నాశనము అనేటువంటి పరిధిలోనికి. ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తున్నారా? దేవునికి జ్ఞానం యొక్క విలువ ప్రభు ద్వారా ఇచ్చాడండి. పరమందు ఉన్నటువంటి దేవుడు గొప్ప జ్ఞానం. అది రక్షణ కలిగించేసేటువంటి జ్ఞానం. అట్టి రక్షణ కలిగించేసేటువంటి జ్ఞానమును మనం రక్షణ పొందేటువంటి విధానమును, రక్షణను వృద్ధి పొందించేటువంటి విధానమును కనుక మనము నడిపించుకోకపోతే, నెరవేర్చకపోతే ఎలాగో తప్పించుకునేది? తప్పించుకోగలమా అండి? తప్పించుకోగలమా లేదా? ఎప్పటికీ అది జరగని కార్యం అన్నమాట. ఒక్క వచనం చదివి నేను విడిచిపెట్టేస్తాను. ఇంకా దేవుని చిత్తమైతే తర్వాత ఆలోచన చేయబోతాను. మన బోర్డు సమయాల్లో నింపబడతాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తలులను ఏర్పాటు చేసుకున్న సందర్భం అన్నమాట. 10వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదివితే వారి కొరకు మాట్లాడుతున్నాడు. వారితో మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? తాను ఏర్పాటు చేసుకున్న తన పని యొక్క వృద్ధిలో ముందు కొనసాగుటకు తాను ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళా వారి కొరకు మాట్లాడుతున్నాడు. వారితో మాట్లాడుతున్నాడు, వారి కోసము మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అనమాట? 14వ వచనం నుండి ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండినే ఎడల మీరు ఆ ఇంటనైనను ఆ పట్టణమైనను విడిచిపోనప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. ఎందుకు దులిపేయమంటున్నాడు? ఎందుకు దులిపేయమంటున్నాడు? మీరు దులిపేయండి, తర్వాత నేను దులిపేస్తా. మీ పాద ధూళి మీరు అక్కడ దులిపేయండి, వారిని నేను దులుపుతా, వారిని మీరేం చేయండి, వారిని అలా వదిలేయండి, నేను దులుపుతాను. ఎవరు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ అనమాట? ప్రభు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. దులిపేవాడు అంటున్నాడు. నిర్లక్ష్యం చేస్తే, నిరాకరిస్తే, నియమ ప్రకారంగా జీవితం ముందు కొనసాగకపోతే దులిపేవాడు అక్కడ ఉన్నాడు. దొరకడం అంటే తెలుసుగా. తెలియని వారు ఎవరు ఉంటారు? రోజు అందరు చీపులు పట్టుకునే వాళ్ళే. ఇప్పుడు మొగోళ్ళు కూడా పట్టేసుకుంటున్నారు అనుకోండి, అందుకే కలిపి చెప్పేస్తున్నా. అవునా కదండి? ఎందుకు దులుపుతాము? అక్కడ ఉన్నటువంటి ఆ పూజ అనేటువంటి చెత్త దేవుడు ఎవరు దులుపుతాడు? మొత్తం క్లీన్ అవడానికి కాదు, నిత్యాగ్నిలో ఇంకా అలా దులుపుతూనే ఉంటాడు అనమాట. దులిపించుకోవడమే మనం. ఆలోచన చేయండి. దేవుడి వాక్యంలో కింద చదవబోతాం. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్ర ప్రదేశముల గతి వారదగినదయుండునని మరి నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నిరాకరించినటువంటి వారి కొరకు మాట్లాడుతున్నటువంటి సంగతి అన్నమాట. అది వారైనా సరే, ఇప్పుడు మనమైనా సరే, మనకైనా అదే. అక్కడ వారితో డైరెక్ట్ గా మాట్లాడేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే సొదొమ గొమొర్ర ప్రదేశంలో గతి కంటే వారి గతి ఏమవుతుందని మాట్లాడుతున్నాడు? వారదగినదయుండునని మరి నిశ్చయముగా. అంటే ఏది గొప్పదన్నమాట? ఏది గొప్పది? ఆ సొదొమ గొమొర్ర పట్టణంలో జరిగినటువంటి ఆ అగ్ని గంధకములతో పడినటువంటి అగ్నిలో చూశారు, అది వారదగినదంట. ఎవరికంటే? ఎవరి పరిస్థితి కంటే? సత్య సువార్తను ప్రకటించు అనే మాటలు అంగీకరించకుండా నిరాకరించిన వాడు, నిర్లక్ష్యం కలిగినటువంటి వాడి యొక్క పరిస్థితి
అంతకంటే ఘోరం. అది దేవునికి వాక్యం ఖండితంగా మాట్లాడేస్తున్నాడు. తప్పించుకోవాలా లేదా? ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుందాం. నిర్లక్ష్యం చేయకపోతే ప్రభుత్వం ఎంత సహవాసంలో ఉందమో. మంచి సహవాసం అన్నమాట. నిరంతరము ప్రభుత్వం మా సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మహోన్నతుడైనటువంటి పరమదేవుని నిత్యము గాన ప్రతిగానములతో వేవేల తోటలతో పాటు వారికి సమూహంతో పాటు నేను కూడా పరిశుద్ధిగా జీవిస్తూ వారితో పాటు ఏం చేస్తాను అనమాట, పరిశుద్ధుడు 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 నా దేవుడని నిత్యము గాన ప్రతిగానములతో ఆకలైనను ఏడిపోయినను వస్త్రహీనతైన దాహమైన ఏమీ లేకుండా నిరంతరం సంతోషముగా నా దేవుని సముఖంలో. ఎంత గొప్ప భాగ్యం అది. లోతుగా ఆలోచన చేస్తే అలా ఉంటుంది. లోతుగా ఆలోచన చేయలేదనుకోండి, వెళ్దాం చెప్పి తినేద్దాం వచ్చేద్దాం జై. ఏంటి అంటే జీవితాలు చెబితే సొన్నా. జాగ్రత్త, చాలా జాగ్రత్త. తీర్పు తెచ్చి దేవుడు బలమందు ఉన్నాడు అనేటువంటి సంగతి మర్చిపోమాక. మరి విశేష జాగ్రత్తని జీవితం కొరకు కలిగి ఉండేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడని సంగతి మర్చిపోకు. ప్రతి ఒక్కరి చేతిలో అదే ఉంది. మరి విశేష జాగ్రత్త కలిగి ఉండేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి విశేష జాగ్రత్త. నిర్లక్ష్యం చేసే జ్ఞానాన్ని వల్ల నీ సొంత ఆలోచన లోక సంబంధమైనటువంటి బుద్ధిని బట్టి అంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుని ఉగ్రతకి ఏమవుతున్నావు అన్నమాట, పాత్ర అయిపోతున్నావు. ఆలోచన చేయండి. అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నా. దేవుని చేతమైతే ఇంకా లోతుగా తర్వాత మనము ఆలోచన చేయండి. ఎక్కడైనా వినేటువంటి ప్రతి వాక్యం శ్రద్ధతో ఆలోచించండి. నిర్లక్ష్యతత్వం. వాక్యం చదువుట్లో నిర్లక్ష్యతత్వం, వినుటలో నిర్లక్ష్యతత్వం. ఏదైతే విన్నారో దాని ప్రకారంగా వెంటనే చేయుటలో ఆలస్యమవుతూ. చెప్పారు కదా రేపు నుంచి కాదు, వెంటనే. రేపు నుంచి అన్నామంటే ఆ రేపుకి ఇప్పుడు నువ్వు అనుకున్న దానికి మధ్యలో కొంత సమయ గ్యాప్ ఉంది కదా, ఇందులోకి ఏదైనా దూరేయచ్చు. ఆ రేపు నువ్వు చేయాలనుకున్నటువంటి పనిని పాడు చేయడానికి వెంటనే దీపం ఉండగానే అన్నాడు. ఎప్పుడు అయిపోతుందో తెలియదు. జాగ్రత్త. మనము ఎప్పటికైనా పోవలసిన వారిని గ్రంథంలో చదివించినట్లుగా సాక్షులుగా ఉండాలి. వినిన వారి చేత స్థిరపరచబడెను. ఏది? ప్రభు యొక్క వాక్యం. వినిన వారి చేత, స్వస్థపరచబడిన వారి చేత కాదు, అద్భుతాలు పొందినటువంటి వారి చేత కాదు, సూచికలు చూసిన వారి చేత కాదు, పరిశుద్ధాత్మ వరములు పొందిన వారి చేత కాదు. ఎవరి చేత? వినిన వారి చేత మాత్రమే ప్రభు యొక్క వాక్యం ఏం చేయబడింది అనమాట, స్థిరపరచబడెను. అంటే బాధ్యత మనకే ఉందా? బాధ్యత మనకే ఉందా? లేదు. ఎస్, మనదే. మనకి ఉంది కాదు, మనది. ఇక అవతే కాదు, మా శాఖలో అంతకన్నా కదా. ఆలోచన చేయండి. ఎంతో శ్రద్ధగా విన్నందుకు ప్రభు ప్రేమ బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ సమయమును దైవజనులకు అర్పిస్తున్నాను. అందరికీ వందనాలు.